దీన్ని లీడ్ చేయాలనే ఇప్పటికీ ఒక 20 మంది నన్ను కాల్ చేసి ఉంటారు. సార్, పవన్ కళ్యాణ్ లడ్డూ విషయం మీరు మాట్లాడండి అని. నేను వారం రోజులైంది మాట్లాడట్లేదు. దయచేసి మీరు కూడా పొలిటికల్ క్వశ్చన్స్ అడగండి. నేనే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నా. తక్షణమే పవన్ కళ్యాణ్ తప్పైందని, కోట్ల మంది హిందూ మనోభావాల్ని దెబ్బతీశారని ఆయన క్షమాపణ చెప్పితే క్షమాపణ దొరుకుతుంది. లేకపోతే తగిన శిక్ష దేవుని ద్వారా ఆయనకు కలుగుతుంది. ఎవరైనా క్రైస్తవ పాస్టర్లైనా నేను చెప్తున్నా, మీరు మాట్లాడేటప్పుడు శాంతిని ప్రకటించేటప్పుడు అది శాంతియుతంగానే ఉండాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన గురించి సాక్ష్యం, ఇతర దేవతలను ఇతర దేవుళ్ళను దూషించలేదు, దోచుకోలేదు అని. మీరు కూడా యేసు ప్రభు సొంత రక్షకుడు నేను చెప్పినట్లే మీరు ప్రకటించండి, కానీ ఇతరుల్ని కిన్నపరచకండి, అవమానపరచకండి, దూషించకండి. శాంతియుతంగా మీ శాంతి బోధనలు రండి. ఫిబ్రవరి 22 ప్రతి దైవజనుడు ప్రతి మూలన రాగలిగితే మీరు రండి, అంతకంటే ఇంపార్టెంట్ లేదు. ఆదివారం కనుక వీలైతే రైల్వే డిపార్ట్మెంట్స్ ప్రత్యేక ట్రైన్లు ఇలాంటివి పెడితే బాగుంటుంది. చలో చెన్నై అని. శాంతి, మన దేశంలో శాంతి ఉంటేనే ప్రపంచంలో శాంతి తేగలం. మరి నాకంటే శాంతిని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈ 44 సంవత్సరాల్లో బ్రతికెవరు లేరు. ఉన్నోళ్ళు కొంతమంది చనిపోయారు. నా మిత్రుడు కింగ్ హుస్సేన్ చనిపోయారు 99లో. నెల్సన్ మండేలా గారు చనిపోయారు. శాంతి కొరువైపోయింది. శాంతి శాంతి అని ఒబామాకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తే 2008లో ప్రెసిడెంట్ అయిన 3 రోజుల్లో ఆయన యుద్ధాలు చేశాడు. నా మిత్రుడు శిష్యుడు లిబియా, సిరియా లాంటి దేశాలు. అందుకే ట్రంప్ చూసారా, చిన్నపిల్లలు చాక్లెట్లకి ఎలాగేడుస్తారో, నాకు శాంతి బహుమతి ఇవ్వండి, శాంతి బహుమతి ఇవ్వండి, శాంతి. ఈ గొడవ వినలేక తట్టుకోలేక ఆ వెనజువేలా ఎవరికైతే శాంతి బహుమతి ఇచ్చారో ఆవిడ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసింది. నాకు వద్దురా బాబు, నువ్వే తీసుకో, ఎందుకు ఏడుస్తున్నావని. యుద్ధాలు చేసిన వాడికి శాంతి బహుమతులు ఇవ్వచ్చా? యుద్ధాలు ఆపిన వాళ్ళకి శాంతి బహుమతులు ఇవ్వాలి. అది నా పిలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చెప్పాను కదా కల్తీ నెయ్యి గురించి. కల్తీ లేదని నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వెళ్ళాను, సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఈ గొడవలన్నీ ఎందుకు, తిరుపతిని స్పెషల్ టెరిటరీ చేసిస్తే బాగుంటుంది అని కోర్టులో వాదనలు వినిపించాను. చాలా అద్భుతంగా స్పందించారు. అయితే కొన్ని డాక్యుమెంట్స్ మరల వేయమన్నారు. కల్తీ లేదు ఈ నెయ్యిలో, ఇదంతా రాజకీయ కుట్ర అని పవన్ కళ్యాణ్ తమ్ముడి మీద నేను కేసు కూడా వేశాను. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, ఏపీ హైకోర్టులో, సుప్రీంకోర్టు. ఎందుకు? నేను న్యాయం చేయకపోతే, నేను వీళ్ళని కంట్రోల్ చేయకపోతే, నేను వీరిని ఖండించకపోతే, నేను వీరిని సరి అయిన మార్గంలో నడిపించకపోతే, ఇప్పుడు ఆయన మాటలను బట్టే ఇప్పుడు కొంతమంది రెచ్చిపోయి చర్చిల్ని తగలబెడుతున్నారు, పాస్టర్లు కొడుతున్నారు. లోపట ఉన్న ఎనర్జీని ఎక్సలేటర్ వాడనరా అంటే 3 రోజుల క్రిందట మంగళవారం రాత్రి నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఆ ఎక్సలేటర్ రెచ్చిపోయి ఒక ఆయన చనిపోయిన పరిస్థితుల్లో మేము వీడియో రిలీజ్ చేయలేదు. నేనే తీసుకొచ్చి అంబులెన్స్లో పెట్టి విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మేము రిలీజ్ చేయలేదు. మీడియాలో వీడియో ఉన్నా. ఎందుకు? వాడు ఎక్సలేటర్ రెచ్చగొట్టి ఫుల్గా వెళ్ళాడు. అలాగ 100,000 మంది చనిపోతున్నారు. కనుక ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ తమ్ముడు జాగ్రత్తగా మాట్లాడాలి.
ఎందుకంటే ఆయన ఇలాంటి పనికిమాలిన మాటలు ఆడుతున్నాడు కాబట్టే ఈ మధ్యని కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉన్నవారు కూడా మహిళల మీద చేయడం, రేప్ చేయడం, ఎంతో అన్యాయాలు చేయడం జరుగుతున్నాయి. కనుక ఒక రాజకీయ నాయకుడు, ఒక రిలీజియస్, ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. దానిని నేను అప్పుడు ఖండించాను. ఇప్పుడు అందరూ అడుగుతున్నప్పటికీ 10 రోజుల నుంచి నేను ఊరుకున్నాను. అయినప్పటికీ ఒకసారి నేను మాట్లాడాలి కనుక ఆయన ఏముంది, ఐఎమ్ సారీ అని, తప్పు అయిపోయింది అంటే అందరూ శాంతియుతంగా ఉండండి అని ఒక డిప్యూటీ సీఎంగా ఆయన మాట్లాడాలని నేను హెచ్చరిస్తున్నాను. ఆయన భవిష్యత్తు కొరకే. రెచ్చిపోతే నష్టపోయేది ఆయన. ఇప్పుడు ఆల్రెడీ జనసేనలో ఉన్న వారందరూ ఆయన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు టాక్ పాలిటిక్స్. ఇది ఒక్క విషయం శాంతికి సంబంధించింది కనుక లడ్డూ గురించి నేను మాట్లాడాను. అనేకులు చేసి ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, మీ విషయం ఏంటి అని కంటిన్యూగా అడుగుతున్నా. నేను నోరిప్పి ఆ సిట్టు విచారణ జరుగుతున్నా నేను ఇంతవరకు మాట్లాడలేదు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి సొంత కూతురు వివాహం జరిగినప్పుడే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని బాధలో ఆయన ఉన్నాడు, తమ్ముడు రేవంత్ రెడ్డి. మరి నేను ఎప్పుడు వరకు ఉంటానో లేదో ముఖ్యమంత్రిగా, నన్ను అరెస్ట్ చేయించినోడిని నేను అరెస్ట్ చేయనా అని. మనకు రాజకీయాలు తెలిసినాయే కదా. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధిని అరెస్ట్ చేసేది. కరుణానిధి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సామెత కూడా ఉంది, అది నిజమో అబద్ధమో, అదే ప్రిజను, అదే సెల్లు, అదే పిల్లో కూడా. జయలలితకు ఒక పిల్లో